ఇప్పుడు ప్రపంచంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్తున్న మాట ఒకటి ఏంటంటే, ప్రపంచం అడ్వాన్స్ అవుతుంది, ఏఐలు వచ్చేస్తున్నాయి, దానికి తగ్గట్టుగా కోర్సులు మారిపోతున్నాయి, కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి, వరల్డ్ ప్రపంచం అడాప్ట్ అవుతుంది, దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ కూడా అడాప్ట్ అవుతున్నారు. వేమూస్ అడాప్టేషన్స్ అట్ ప్రెసెంట్ ఇండస్ట్రియల్ నీడ్స్ తగ్గట్టుగా ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ నేను మా కాలేజీ ఇవి కూడా కొంచెం చెప్పాలి. ఇంతకుముందు మేమేం చేసేవాళ్ళం అంటే, కొన్ని ప్రాక్టీసెస్ అన్ని కాలేజీల్లో పిల్లలు టీచర్స్ ఉంటారు, వాళ్ళు క్లెయిమ్ చేసి మా దగ్గర సీనియర్ ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు, మేము బాగా లెసన్ చెప్తాం, పిల్లలకి బాగా అర్థం అవుతుంది, బాగా పాస్ అవుతారు, ఇది రొటీన్గా చెప్పి అందరూ చెప్పే మాట మేము కూడా చెప్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ వేము అనే క్వశ్చన్ వేసుకుంటే, వేములో మాకు కొన్ని గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. ఒకటి అప్స్కిల్లింగ్. అకాడమిక్స్ ఏ కాలేజీలో చెప్తారు, మా కాలేజీ చెప్తారు, టీచర్స్ ఉన్నారు, దే విల్ టేక్ దట్ ఈస్ దర్ డ్యూటీ టు ప్రొవైడ్ ద గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ టీచింగ్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. పిల్లలు వాడి బాధ్యత ఏంటి, వాడు చదువుకోవడం, ఎగ్జామ్ రావడం, పాస్ కావడం, అది అలాగే జరుగుతుంది. దానిపైన నేను కానీ మా కాలేజీ కానీ పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. ఫోకస్ దేనిపైన పెడదాం అంటే అప్స్కిల్లింగ్, టెక్నికల్ స్కిల్స్ ట్రైనింగ్ పార్ట్. ఆ ట్రైనింగ్ అంటే టెక్నికల్ ట్రైనింగ్ ఉంది, అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంది, రీజనింగ్ ఉంది, ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అన్లెస్ ఈ స్పీక్స్ వెల్ ఇన్ ఇంగ్లీష్ ఈ కెనాట్ గెట్ ద గుడ్ జాబ్. ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఏంటి కాలేజ్ పెట్టడం, రూరల్ యూత్ అని. రూరల్ యూత్లో మనకు ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ వస్తారు? ఎందుకోసం అని చెప్పేసి మా ఎక్కువ అటెన్షన్ మేము చేస్తున్నదంటే వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం. బాగానే పెంచుతున్నాం, ట్రై చేస్తున్నాం.